హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. ఈరోజు నేను వేరే ఊరు వెళ్తుంటే ఈ పూల చెట్టు కనిపించింది. ఈ పూల చెట్టుని మా ఊర్లో ఎర్ర పూల చెట్టు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్లో తెలియపరచండి. ఈ పూల చెట్టు మేము చిన్నప్పుడు చాలా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. అంటి చెట్లు చాలామంది కొట్టేశారు. అలాగా వాతావరణానికి పూల చెట్లు కొట్టేస్తే మనకి నేచర్కి మంచిది కాదు. వర్షాలు కూడా సరిగా పడవు. అందుకని పూల చెట్టు కనిపిస్తే వీడియో తీసి మీకు పెడదామని ఈ వీడియో తీస్తున్నాను. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయి, ఎర్రగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మా చిన్నప్పుడు కూడా ఇలాగే పూసేవి ఈ పూలు. మేము చిన్నప్పుడు ఈ చెట్లు పూలు కోసుకొని వెళ్ళేది. ఈ ఎర్రటి పూలలో తెల్ల పువ్వు ఉంటుంది, కొబ్బరి పువ్వు అని చాలా బాగుంటాయి. తింటే పుల్ల పుల్లంగా ఊరుగా బాగుండేవి. అందుకని మీకు ఈ వీడియో చేసి చూపిస్తామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ ముళ్ళులన్నీ ఉన్నాయి. అబ్బా, గుచ్చుకుంటుంది కూడా ముళ్ళు. ఈ పూలు కొంచెం బాగున్నాయి. ఇక్కడ ఒక గుర్తు ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇదైతే మనకి చేతికి అందుబాటులో ఉంటుంది. దీన్ని వేసి తీసుకొని ఈ పువ్వు ఎలా ఉందో, ఈ కాయలు ఎలా ఉన్నాయో చూద్దాము. చూసిన తర్వాత మీకు చిన్నప్పుడు మేము ఈ కాయలతోటి కోడిపుంజులాట అని ఆడేవాళ్ళము. అవి ఎలా ఆడాలో మీకు చూపిస్తారు. మీరు కొంతమంది ఎవరైనా ఆడే ఉంటారు, కానీ తెలియని వాళ్ళకి చెప్దామని ఈ చిన్న ప్రయత్నం. ఈ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మళ్ళీ గుర్తు చేద్దామని ట్రై చేస్తాను. ఇది కాయలను చూసారా, ఈ కాయలు తీసుకొని కోడిపుంజుల ఆట ఆడాలన్నమాట. ఇదిగా వైట్గా, దీన్ని కొబ్బరి పువ్వు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. వైట్గా ఉంటుంది పువ్వు, ఫ్లవర్ అంతా రెడ్గా ఉంటుంది. ఆవక పువ్వు అయితే వైట్గా ఉంటుంది, దాన్ని కొబ్బరి పువ్వు అనేవాళ్ళం మేము. మరి మీరేమనేవాళ్ళో ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. ఇక్కడ హైవే పక్కన ఉన్నది ఈ చెట్టు. చాలా పూలు ఉన్నాయి, గుంపులుగా ఉన్నాయి, గుత్తులుగా కాసాయి, చాలా బాగున్నాయి. ఈ పూలు తీసుకొని మనము కోడిపుంజుల ఆట ఎలా ఆడాలో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మరి ఇక్కడ పువ్వులు ఉన్నాయి కదా, ఇదిగో ఇది కొబ్బరి పువ్వు చెప్పాను కదా నేను, కొబ్బరి పువ్వు. ఈ కొబ్బరి పువ్వు తీసుకొని తింటే కొంచెం లైట్గా ఒగురుగా పుల్లంగా బాగుంటుంది. అవి తినేవాళ్ళం మేము. ఫ్లవర్స్ అని కూడా తినేవాళ్ళం, కానీ ఆ కొబ్బరి పువ్వు కొంచెం టేస్ట్గా ఉంటుంది వీటన్నిటి మీద, అందుకని దాన్ని తినేవాళ్ళము. కాయలు తీసుకొని వాటిని ఒలిసి మీకు చూపిస్తాను. ఈ ఆట ఎలా ఆడాలో చూపిస్తాను. మీరు కూడా ఆడే ఉంటారు ఫ్రెండ్స్. చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తు చేద్దామని అంతే నా ఈ ప్రయత్నము. చిన్నప్పుడు ఎలా ఉంటే ఇదిగో ఈ కాయని ఇలా ఒలుచుకొని లోపల ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్ అంటే పూర్తి ఇప్పింది కాబట్టి అలా ఉంది. చిన్న కాయలు ఉండే ఫ్లవర్స్ కాబట్టి ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇలా ఒలిచేసి తర్వాత ఈ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ని కూడా తీసేసిన తర్వాత లోపల ఉంటాయి చిన్నవి, అందులోనే ఉంటే మన చిన్నగా ఉంటాయి. అవన్నీ విడదీసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్లో చిరాకుటి తీసుకుంటాం అనమాట. చిరాకుటి తీసుకొని ఆడుతూ ఉంటాం. కాయలు ఇదిగో ఇవి చూసారా, ఇవి అనమాట. అవి తీసుకొని విడిగా తీసుకొని చిరాకుటి తీసుకున్న తర్వాత అవి ఇట్లా పట్టుకొని ఇదిగో ఇట్లా పట్టుకొని చిన్నగా ఉన్నాయి. మరి ఇదివరకు అయితే పెద్ద కాయలు ఉండేటి, చేతికి బాగా పొడవుగా ఉండేటి. ఇది అట్లా రెండు తగిలించుకొని అట్లా అంటాను. అలా అన్నప్పుడు దానికి ఉంటుంది, హెడ్ ఉంటుంది దానికి. ఎవరైతే హెడ్ ఊడిపోతుందో వాడు ఓడిపోయినట్టు. అతను ఓడిపోయాడు, అతను ఇతనికి ఇచ్చాడు అనమాట. మళ్ళీ ఇంకోటి తీసుకుంటాడు అతను. మళ్ళీ అట్లాగే సేమ్ ప్రాసెస్, అట్లాగే ఎవరైతే ఓడిపోతారో ఆ పుంజుని యువతల వ్యక్తికి ఇవ్వాలి. మళ్ళీ అట్లా ఆడతాం. ఈసారి ఎవడు ఓడిపోతే మళ్ళీ వాడు యువతలోడికి ఇస్తాడు. అవి ఫ్రెండ్స్, ఈ రకంగా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. మీరు కూడా ఆడే ఉంటారు, కానీ మళ్ళీ ఈ చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తాను, ఏమనుకోవద్దు. కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను.
తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూడొద్దు, తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తారు. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఈ చిన్నవి లోపట ఉంటాయి, అవి 2 తీసుకోవడం, ఇలా అందుకేస్తే ఇట్లా లాగితే అవి ఎగిరిపోతాయి అన్నమాట. అవి ఫ్రెండ్స్ అట్లా అట్లా పెట్టుకొని అలా లాగామనుకో, ఈసారి ఇతను ఓడిపోయాడు అనమాట. ఈసారి అట్లా అలాగే చిన్నప్పుడు ఆడేవాళ్ళము ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఎప్పుడన్నా ఆడుంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు, చిన్న చిన్న జ్ఞాపకాల వీడియోలు చాలా చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చూడటానికి మీకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీకే వస్తాయి, నేను ఏ వీడియో పెట్టే మీకే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ గేమ్ ఇలా ఆడాలి, అంతే ఫ్రెండ్స్. సేమ్ అంతే, అట్లానే ఆడాలి. మిస్ అయిపోతుంది, మళ్ళీ ఆడాలి, మిస్ అయిపోతుంది, మళ్ళీ ఆడాలి. అదిగో ఊడిపోయేదిగా, ఇతను గెలిచాడు, అతను ఓడిపోయాడు. అలా ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. బాగా సింపుల్గా చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళని, కానీ ఇప్పుడు అది సిల్లీగా ఉంటుంది. చిన్నప్పుడైతే బాగుండేది. ఇదిగో ఇవన్నీ పూలు చూసారా, వీటిల్లో కొబ్బరి పువ్వులు చాలా ఉన్నాయి. ఇది కొబ్బరి పువ్వు, ఏం చిన్న చిన్న కాయలు, అవన్నీ కొబ్బరి పువ్వులు. బాగుంది ఫ్రెండ్స్. సరే, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.